ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు శ్రీ శ్రీ మల్లికార్జున సమేత శ్రీ బ్రహ్మరామ తల్లి సన్నిధిలో శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి చీరాల చైర్మన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ సీతామహాలక్ష్మి తల్లి గారు, అలాగే సెక్రటరీ శ్రీనివాసరావు గారు, అలాగే శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి కుటుంబ సభ్యులందరి సహాయ సహకారములతో ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో శ్రీశైల మల్లికార్జున సమేత శ్రీ బ్రహ్మరామ తల్లి దేవస్థానం కాను 1,00,000 విస్తరలు బహుకరణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఈ మాఘమాసంలో స్వామివారికి 1,00,000 విస్తరలు సమర్పించడం జరిగింది. అలాగే శ్రీ బ్రహ్మరామ తల్లికి సార సమర్పించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా చేయటం అనేది జరిగింది. ఇందులో శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి కుటుంబ సభ్యులందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సన్నివేశాన్ని చక్కని వీడియో రూపంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను అందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి ఆదరిస్తారని, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. చేసి తరించు భాగ్యం కలుగ చేయుత క్షేత్రము శ్రీశైలము శివమయ. ఓం నమ శివాయ. విష్ణు శివాయ. స్వామి మా ఇంటికి మంచి పూజలున్నాయి, మంచి భజనలున్నాయి. శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నాయి, మంచి భజనలున్నాయి. శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నాయి, మంచి భజనలున్నాయి. మంచి పూజలున్నాయి, మంచి భజనలున్నాయి. సాయముతో నీ గుడిని నిర్మించు, తన రక్తల సాయముతో నీ గుడిని నిర్మించు. కాల పురుగు నేను కనయో శివయ్య, అంత భక్తి నాకు లేదయ్యా. శివయ్య కాల పురుగు నేను కనయో శివయ్య, అంత భక్తి నాకు లేదయ్యో. శివయ్య పూజలున్నది, మంచి భజనలున్నది. మంచి పూజలున్నది, మంచి భజనలు. అభిషేకం చేసి మమ్మీతో కరుణించు రావే మయా. శ్రీరామలింగేశ్వర జయ పర్వత వడ్డీలురేశ్వర పరమానందదాయక శరణంటిరా. శ్రీరామలింగేశ్వర పదమురాయను నిరవలసి గౌరమ్మ మనువాడను. కనులించి కన్న పదమురాయను నిరవలసి గౌరమ్మ మనువాడను. దిగిలుండి శ్రీరంగ దిగసేను, దిగిలుండి శ్రీరంగ దిగసేను. భవనీయ నీ పదవు శ్రీరామేశ్వర పరమానందదాయక శరణల్పిరా. శ్రీరామలింగేశ్వర దళవందు దళనంబును దాల్చిన పరమాత్మ వినవేవి నా ప్రార్థన. దళవందు
చరణంబును దాసిన పరమాత్మ వినలేని నా ప్రార్థన పరముని రాబోకు పనిభూషణ మనసార చేసేమో నీ భజన శ్రీరామలింగేశ్వర దియ పర్వతవస్తుగురువైశ్వర పరమానందదాయక శరణల్టిరా శ్రీరామలింగేశ్వర భవబంధములు బాబు పరమేశ్వర మదిలో మరువాను రాజంకర లింగముని చేల విందామర మౌనము సాధించి మందించర శ్రీరామలింగేశ్వర ఒకరు దగ్గరగా శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర మంచి కొండలున్న శంకర నువ్వు మౌనంగా ఉన్నావ శంకర పర్వతంలో కూడా ఈశ్వర నువ్వు పైనగా ఉన్నావ ఈశ్వర హర హర శివ 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 హర హర శంకర ఓ శంకర మాయలోడివయ్య నీవు శంకర శంకర ఓ శంకర మాయలోడివయ్య నీవు శంకర శంకర యముల వాడలో నీవు రాజేశ్వరి యముల వాడలో నీవు రాజేశ్వరి భక్త జనుల గుండెల్లో ప్రాణేశ్వరుని భక్త జనుల గుండెల్లో ప్రాణేశ్వరుని మాపై దయరోదీశ్వర మమ్ములను దేవించు ఈశ్వర మమ్ములను దేవించు ఈశ్వర హర హర శివ 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 హర హర శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర శంకర శ్రీశైలములోన నీవు మల్లేశ్వరుని శ్రీశైలములోన నీవు మల్లేశ్వరుని మమ్ముల చల్లగ చూసే జగదీశ్వరుని మమ్ముల చల్లగ చూసే జగదీశ్వరుని మా పైన దయరాగ శంకర మమ్ములను దేవించు ఈశ్వర హర హర శివ 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 హర హర శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర శంకర ఎదురుగాయ భజన చేస్తూ చూస్తున్నాము భజన బలకకుండా నీవు చేస్తున్నావా ఎదురుగాయ భజన చేస్తూ కూర్చున్నాము భజన బలకకుండా నీవు చేస్తున్నావా నాపై నామకేల ఈశ్వర మమ్ములను దేవించు ఈశ్వర మమ్ములను దేవించు ఈశ్వర హర హర శివ 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 హర హర ఓం నమ శివాయ పుణించారావయ్య చంద్రశేఖర కదలి రావయ్య శంభో శంకర తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూలు మాలగట్టి తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూలు మాలగట్టి మనసే మాలగా అర్పణ చేయుచు మనసే మాలగా అర్పణ చేయుచు పాడుచు నీ నామము వేడుచుంటిమి కదలి రావయ్య శంభో శంకర కరుణించరావయ్య చంద్ర
శంభో కరుణించారావయ్య చంద్రశేఖర కదలిరావయ్య శంభో శంకర నిన్ను నమ్ముకుంటిమయ్య నిర్మలంగా సన్ను తింటు నీ మగిమలి సంతతముగా నిన్ను నమ్ముకుంటిమయ్య నిర్మలంగా సన్ను తింటు నీ మగిమలి సంతతమురా శ్రీ అమరేశ్వర భక్తవ శంకర శ్రీ అమరేశ్వర భక్తవ శంకర నిన్ను నెరనమ్మిరా నీలకందరా శ్రీ అమరేశ్వర భక్తవ శంకర నిన్ను నెరనమ్మితిరా నీలకందరా రావయ్య శంభో శంకర కరుణించారావయ్య చంద్రశేఖర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రచిత హిమగిరీంద్రచిత కందర నీలకంద శంభో మహేశ శివ శివ శంకర నందీశ్వర మధురాతి మధురం నీ నామ స్మరణం మధురాతి మధురం నీ నామ స్మరణం నీ శరణు కోరితి కైలాసవాస నీ శరణు కోరితి కైలాసవాస కాకా నివాస శరణంటి మయ్యా కాకా నివాస శరణంటి మయ్యా నీ సేవయే మాకు మా భాగ్యము నీ సేవయే మాకు మా భాగ్యము శ్రీశైలవాస శంభో మహేశ శివ శివ శంకర నందీశ్వర పార్వతి రమణ పన్నాగభూషణ పార్వతి రమణ పన్నాగభూషణ పాలించు మమ్ముల గంగాధర పాలించు మమ్ముల గంగాధర గౌరీ మనోహర చంద్రకళాధర గౌరీ మనోహర చంద్రకళాధర పాప వినాశన పరమ శివ పాప వినాశన పరమ శివ శ్రీశైలవాస శంభో మహేశ శివ శివ శంకర నందీశ్వర శివ శివ శంకర నందీశ్వర ఆలహలంబో గళమున దాచి ఆలహలంబో గళమున దాచి ప్రళయముగాచిన పరమ శివ ప్రళయముగాచిన పరమ శివ నెలరాజునకు అభయమును సగి నెలరాజునకు అభయమును సగి శిరమున దాచిన సాంబ శివ శిరమున దాచిన సాంబ శివ శ్రీశైలవాస శంభో మహేశ
బులో కనక దుర్గా మాతకు అమ్మకు శ్రీ కనక దుర్గని అమ్మ కనక దుర్గని చరణ గమనములు చేరి కొలుతుమ్మ ఈరోజు మనం అందరం కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కోట్లాది మంది జనాభా ఉన్న ఈ మన యొక్క కోట్లాది జనాభా ఉన్నటువంటి మన యొక్క ఈ రాష్ట్రం అయితే దేశంలో అయితేనేమి ఈ రోజు యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మనం ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నామంటే అదంతా కూడా శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి పుణ్యం అనుకోవచ్చు, లేదంటే మన మేడం గారి ఆశీర్వాదం అనుకోవచ్చు. మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వచ్చి ఒక మహత్తరమైనటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి శ్రీరామ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కలిస్తే అంత మాత్రం అని మనకి మీరందరూ వినే ఉంటారు అన్నమాచార్య కీర్తన. అలాగే మన భావాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మనం మంచి భావంతో చేస్తే మనకి సత్ఫలితాలు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, సేవలకు వచ్చిన వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో నేను చాలా ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నాను. ఏంటంటే సేవకు వచ్చిన వాళ్ళు సేవ ఇచ్చిన చోటే నిలబడాలి. అన్నదానంలో సేవ ఇస్తేనేమో దర్శనాల కోసం వచ్చేస్తున్నారు. అలా కాదు, మనకి ఎక్కడ సేవిస్తే అక్కడే చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు 5 రోజులు చేసుకుని వెళ్ళిపోతారు. మీ రిమార్క్ సమితి మీద పడుతుంది, మీ మీద పడదు. మీరెవరో ఎవరికి తెలియదు. ఎవరిని అంటారు? ఏదైనా తప్పు జరిగితే ఎవరిని అంటారు? ఒప్పు జరిగినప్పుడు నేను గుర్తురాను ఎవరికి. అంతా బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఏదన్నా తప్పు జరిగితే ఫస్ట్ రాయి ముళ్ళ కిరీటం అనుభవిస్తున్నాను. నేను చెప్తున్నా, ఈ రోజున ప్రతిరోజు టార్చరే నాకు ఇక్కడ. శ్రీశైలం దేవస్థానంలో ఇదివరకు చేసింది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు. ఎందుకు ఈ తేడా ఎందుకు వస్తుంది? మనలోనే లోపం ఉంది, సేవకుల్లోనే లోపం ఉంది. నిజమే, ఇక్కడ కొంచెం వసతి సౌకర్యాలు
ఇతర విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎవరం కాదనిలేము. తిరుపతిలో కూడా ఒకప్పుడు మనందరం ఫేస్ చేసినవి. ఒకప్పుడు తిరుమలలో కూడా సరైన సేవా సదనం లేదు. స్వామి 25 సంవత్సరాల తర్వాత శ్రీవారి సేవకులకి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి భవనం ఇచ్చాడు ఆయన. కానీ దాన్ని కూడా కొంతమంది కొబ్బరికాయలు కొట్టేసి ఇంక సేవకులు చేసే పనులు మామూలుగా ఉండవుగా, అందరికీ తెలుసుగా. అలాగే మనకి శ్రీశైలంలో కూడా మా ఆకాంక్ష ఏంటంటే భ్రమరాంబిక సేవా సమితి సేవకులందరికీ కూడా ఒక మంచి భవనం నిర్మించాలి. సేవకులందరూ చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండి అన్ని సౌకర్యాలతోటి సేవ చేసుకోవాలని నా కోరిక. నేను దానికోసమే చాలా వరకు పోరాడుతున్నాను. తర్వాత భక్తులకు కూడా ఏదో మన చేతనైంది ఏంటంటే మనం ఆల్రెడీ మనకి స్థలం అలాట్మెంట్కి లెటర్ ఇచ్చారు. దానికోసం మన ఎస్డీ అమౌంట్ కూడా పెట్టాం. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి వాళ్ళు దేవస్థానం వాళ్ళు కొంచెం ఆగమన్నారు కట్టడానికి. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళతోటి ఏవో ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయ్యాక మేము చెప్తామండి, అప్పటిదాకా మీరు అకౌంట్లో పెట్టి ఉంచుకోండి అని చెప్పారు. 50 లక్షలు కూడా నాకు భ్రమరాంబ అమ్మవారు ఒక్క పూటలో కాదు, చాలా కష్టపడింది. ఆవిడ తెచ్చిచ్చిన డబ్బులే. మనకు 1 రూపాయి వచ్చినా 1 పైసా వచ్చినా ఆవిడ సంకల్పంతో వచ్చినవి. కాబట్టి ఇది కూడా కొంచెం లేట్ అయినా నెరవేరుతుందని ఒక నమ్మకంతో నేను ఆశతో ఉన్నా. మనందరం మళ్ళీ ఆ భవనంలో కూడా ఇలాంటి పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రోజు నేను ఈ స్థాయికి వచ్చిందంటే మొదటి రోజు చేసిన వాళ్ళని ఎవరిని నేను మర్చిపోలే. ఎప్పుడు మొదటి రోజు నుంచి నాతో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వచ్చి అన్ని నేర్చుకుని ట్రైనింగ్లు పొంది 10 సమితులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళు నా నుంచి ఏదో నేర్చుకున్నా అనుకుని గురువుని మించిన శిష్యుడు అయితే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. కానీ గురువుని మించిన శిష్యుని కాదు, గురువులకే పాఠాలు నేర్పే గురువులు వస్తున్నారు నాకు. కాబట్టి ఇది మీరేంటంటే సేవకు వచ్చినప్పుడు మీతోటి వచ్చే టీం లీడర్ని గౌరవించండి. ఫస్ట్ ఆ టీం లీడర్ ఎలా చెప్తే అలా నడుచుకోండి. అంతేగాని ఆవిడ తీసుకొచ్చారు కదా రెండోసారి మేము వచ్చేస్తాం మాకేం పర్వాలేదు అనుకోవద్దు. మనకి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం అంటే అంత పెద్ద అలాగే ఇది కూడా సేవా సంతులు కూడా ఇన్ని వస్తున్నా. నేను మొదట్లో అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు నన్ను మోసం చేశారు అనుకున్నాను. తర్వాత నాకు ఆ బాధ కూడా లేదు, నా నుంచి చెడు వెళ్ళిపోయింది అనుకుంటున్నా. ఉన్న వాళ్ళే ఇవాళ ఉన్నారా మనతో ప్రయాణం చేసేవాళ్ళు. ఇది ఒక ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతుంది. నిరంతరం ఒక జీవనది లాంటిది భ్రమరాంబిక సేవా సమితి, ఒక గంగా నది, గోదావరి నది లాంటిది. నేను అలాగే భావిస్తున్నాను. నేను ఇక్కడ చెప్పాలంటే మన పాతాళ గంగ కృష్ణవేణి అనమాట. కృష్ణవేణి దగ్గర ఉన్నాం మనం అందరం. కాబట్టి మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు సంతోషంగా రండి, చక్కగా ఇచ్చింది మనస్ఫూర్తిగా చేయండి. ఆ కోఆర్డినేటర్స్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ చెప్తున్నాను, శివరాత్రికి మనకి అన్నదానంలోనూ గోల్లోనూ చేయిస్తున్నారు, చిన్న వాటిలో చేయట్లేదు అనుకోద్దు. మన గ్రామ దేవతలు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇంత సారి పెట్టుకుంటున్నాం అంటే మా చీరాల్లో ఫస్ట్ భ్రమరాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము అన్నీ చేసుకుని వస్తాం. ఎప్పుడు కూడా పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి మా రమాదేవుడు అన్నీ యథావిధిగా అలా అలవాటు చేశారు. కాబట్టి మీరు మన ఊళ్ళో ఉన్న గుళ్ళు కూడా చెయ్యండి. ఇక్కడ అందరూ శ్రీశైలమే రాలేదు, అదీను తర్వాత ఇక్కడ దేవస్థానాలు కూడా నియమ నిబంధనలు మారుతున్నాయి. రోజుకి 25 నుంచి 55 సంవత్సరాలు పెట్టారు. అంటే మేము 55 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాలా అని అనుకోవద్దు. మనం బాధపడద్దు, మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మనం వెళ్ళి రోగులు తాలూకు వస్తారు, వాళ్ళకి ఏదైనా కావాలంటే అసిస్టెన్స్ ఇవ్వడం, అన్ని సేవలండి. ఏది చేసినా సేవే. భగవంతుడి ఈ శ్రీశైలం వస్తేనే సేవ అని అనుకోవద్దు దయచేసి, అది కూడా చెప్తున్నా. అలాగే సేవకులు వచ్చేటప్పుడు 55 సంవత్సరాల మించి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ దేవస్థానం మనం భక్తికి ఇవ్వాలనుకున్నా మనస్ఫూర్తిగా 6 అయినా సరే ఆ టైంకి అమ్మవారు అలా ఇస్తుంది. ఈ సంవత్సరం మాకు చెప్పాలంటే మధ్యలో కోటి దీపోత్సవం వచ్చింది. కోటి దీపోత్సవాన్ని సహకరించాం. దానివల్ల దీనికి సంబంధించిన ఫండ్ మనకు సంపూర్తిగా రాలేదు. రాకపోయినా మేము బాధపడలేము. అమ్మవారు ఆ టైంకి ఇస్తుంది, ఏదో విధంగా చేద్దాం. ఇది వచ్చే సంవత్సరం 9 ఏళ్ళు అవుతుంది. ఈ 9 తీసుకొని మనం చిన్న దేవాలయాలకి మనం చేతనైంది మనం చేసుకుందాం. ఓకేనా? అలాగే మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం, ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నాం. ఆయన మన సమితి సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు, ఈయనేమో ఆదినారాయణ అమ్మవారు నేను సేవ చేసుకోవాలనుకున్నానని చెప్పి వచ్చారు. దేనికి లోటు లేదు. అలాగే నేను గురవయ్య గారు మాచర్ల, ఈయన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనతో పాటు చేస్తున్నారు. సరేనా? పెట్టగా మిగిలిన డబ్బులు చేసి ఎవరు ఇవ్వని రోజుకి అది తీసుకొచ్చి పెట్టడం. ఈ విశ్రాంతి కార్యక్రమం ఆగదు. కాకపోతే ఇంత ఎత్తున చేయలేకపోయినా కనీసం 10,000 ఆకులో 1000 ఆకులో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చి
ఓ దండం పెట్టుకుని ఇది నిరంతరం కొనసాగాలని మా తాపత్రయం అన్నమాట. అంతేగాని ఇప్పుడు ఆర్భాటంగా, అందుకనే మీరు ఎవరైనా ఏదైనా మేము చేస్తామంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే 10 మంది భాగస్వామ్యం పొందితే అందరికీ బడ్డెన్గా అనిపించదు. ఇది మన అందరం ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం ఒక పండుగలా చేసుకుంటున్నాం. మన సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పెద్ద పండుగ, మన ఇంటి పండుగ ఇది. అవునా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా వస్తారు. దాంట్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ నామస్మరణ చూసారా, ఓం నమ శివాయ చెప్పుకుంటూ మనం వెళ్తామే, అది మనకి మన సమితికి ఇచ్చిన వరం దేవుడు. ఎందుకంటే మిగతా సమితిని మనం ఫాలో అవ్వాలనుకున్న పాపం ఈ చిత్తశుద్ధి వాళ్ళలో రావాలని కోరుకున్నాం. ఎందుకంటే శ్రీశైలం అంతా కూడా శివనామంతో మారుమోగిపోవాలని కోరుకుంటున్నాం. ఎవరైనా మన నుంచి మంచి నేర్చుకుంటే మంచిదే, చెడు చేయకుండా ఉంటే చాలు మనకి. ఓం నమ శివాయ. మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి ముఖ్యమైనటువంటి సమితికి వెన్నుముక లాంటి వారు. చాలా మందికి పరిచయం తక్కువ. మన సీరాల నివాసి శ్రీ అబ్బరాజు శ్రీనివాసరావు గారు మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి సెక్రటరీ గారు. సమితికి వెన్నుముక లాంటి వారు. చాలా క్రమశిక్షణతో చాలా వినయంగా సంస్థ నడిపిస్తూ ఉంటారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనందరి ముందు ఉన్నారు. వారిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. భ్రమరాంబిక సేవా సమితి సభ్యులందరికీ కూడా శ్రీ భ్రమరాంబిక సేవా సమితి తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమితిలో ఉండేటటువంటి కోఆర్డినేటర్ అవ్వచ్చు, సేవ చేసేటటువంటి సేవకులు అవ్వచ్చు. ఇక్కడ ఏదో అంటారు చూసారా, ఒక బుల్లెట్ లాంటి వారిని. అంటే ఇక్కడ ప్రతి ఒక్క సేవలో కూడా మీ వంతు భాగ్యం అనేటటువంటిది ఉన్నది. దాన్ని ఇలానే నిరంతరం కొనసాగించవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాను. అదేవిధంగా శ్రీ భ్రమరాంబిక సేవా సమితి అనేటటువంటిది 2016 జనవరి 6న శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో భ్రమరాంబిక సేవా సమితి అనే నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మన సేవా సమితి అనేటటువంటిది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ సేవ ఉంటే అక్కడికి ఈ కార్యక్రమం అనేటటువంటిది జరపడం జరుగుతుంది. అదేవిధంగా భ్రమరాంబిక సేవా సమితి అనేటటువంటిది మాతృస్థానం శ్రీశైలంగా మనం చెప్పుకుంటుంటాం. అదేవిధంగా మనకి కాళహస్తిలో కూడా మనం మేడం గారు అన్నట్టు మనకి ఇది మొదటి కన్ను, అది రెండో కన్ను అనేటటువంటి పరిస్థితిలో మనం అక్కడ కూడా సేవ చేయటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా అంటే 2016 నుండి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. దీంట్లో రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా వేలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఉన్నటువంటి ఇందాక మేడం గారు చెప్పినటువంటి ఈ అమౌంట్ అనేటటువంటిది దుర్వినియోగం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరగదు. అంటే పర్టికులర్గా ఎంతవరకు అయితే ఖర్చు ఉందో అంత మటుకు మేము కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క రూపాయి కూడా జాగ్రత్తగా, అంటే మాకు ఇక్కడికి వచ్చేటటువంటి దాంట్లో కూడా టిఫిన్ ఖర్చులు అవచ్చు, అవి మా దాంట్లోనే మేము పెట్టుకుంటాం తప్ప దీంట్లో తీసి వాడుకోవటం అనేటటువంటిది జరగదు. అదేవిధంగా ఆ రూపాయి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది సమితి అకౌంట్లో ఇప్పటిదాకా దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఎవరు ఎన్ని అపోహాలు పడినా, అంటే కొంతమంది డిఫరెంట్గా కొన్ని నాకు అక్కడ బయట ఉన్నప్పుడు కొన్ని వినపడుతుంటాయి. ఇవి మాకు చేసేవాటి వాళ్ళకి మాకు తెలుసు. అంటే ఆ రూపాయి ఎలా వస్తుంది, ఏంది, దాన్ని ఏ విధంగా జాగ్రత్త పరచాలి అనేటటువంటిది ప్రతి ఒక్క రోజు కూడా మేము అనుకుంటూనే జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు కొంతమంది అంటుంటారు, మేడం గారు అన్నారు ఇక్కడ ఇస్తూనే ఉంటారు, గౌరవం మేము గౌరవం అనేటటువంటి అదేవిధంగా తాపత్రయపడట్లేదు. అదేవిధంగా మేము ఇక్కడ చెప్పులో వెళ్ళినా కూడా మనకి మామూలు ఉద్దేశంతో చేయటం తప్ప మీలో గాయకులు ఉన్నారు. అదేవిధంగా పాటలు పాదయాత్రగా మనం అన్నశాలకి అక్కడ మనం సమర్పిద్దాం. అదేవిధంగా అక్కడ అన్నపూర్ణ తల్లి అక్కడే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ విధంగా మీకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి అందరికి కూడా భ్రమరాంబిక సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మీకు.
అలాగే ఇప్పుడు మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి తరపున ఇక్కడ దాదాపుగా 1 సంవత్సరం పాటు నుంచి మనందరికీ సేవలు అందిస్తున్నటువంటి మా తోటి కోఆర్డినేటర్ కాటూరు వెంకట్రావు గారిని ఎక్కడున్నారు సేవ గురించి, అలాగే ఇక్కడ తను ఎలా చేపిస్తున్నాడు, ఎలా చేస్తున్నారు, చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి. ఈయన జనరల్ సేవలో పర్మనెంట్ గా 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉండి మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితిని ఎంతో నియమ నిబంధనతో ముందుకు నడిపిస్తున్నాడు. వారి సేవలు చాలా అమోఘం. మరి వారందరికీ కూడా మనందరి తరఫున ఒకసారి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అనుభవాలను, సేవా సమితి గురించి, వారి యొక్క ఇక్కడ పడుతున్న చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాడు. ఇక్కడ 1 సంవత్సరం పాటు ఆయన సేవా సమితిని నడిపిస్తున్నాడంటే నిజంగా ఆయన చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు సేవకులతోనూ అటు దేవస్థానం వారితోనూ అనుసంధానమయ్యి వచ్చినటువంటి సేవకులకి, మన ఎవరైతే వస్తారో సేవకులకి ఇక్కడ ఆయన మార్గదర్శకగా ఉంటాడు. ఆ ఉండే విషయంలో చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మంచి మంచి టీం లీడర్స్, కోఆర్డినేటర్స్, సేవకులుగా అందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఎప్పుడైనా సేవకులకు మీరు వచ్చినా పంపించినా కూడా చక్కగా అర్థం చేసుకొని మన యొక్క సమితి నియమ నిబంధనలు కానీ అలాగే దేవస్థానం వారి నియమ నిబంధనలు కూడా అనుసరిస్తూ పాటిస్తూ ఇక్కడ మన కాటూరు వెంకట్రావు గారు లాగా చాలా మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడికి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడే కాదు, మన ఎక్కడైనా ఏ దేవాలయాలైనా మన బ్రహ్మరామిక సేవా సమితి తరపున మీరు సేవకి వెళ్ళినప్పుడు అక్కడ నియమ నిబంధనలు తెలుసుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా సేవ చేసుకొని వెళ్ళండి. మరి ఇక్కడ శ్రీశైలం గురించి మన కాటూరు వెంకట్రావు గారు ఇప్పుడు వివరిస్తారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మన బ్రహ్మరాంబిక సేవా సమితి ఒక వృట వృక్షం లాంటిది. అమ్మ మహాలక్ష్మి గారు ఈ సంస్థ మనకు అందించినందుకు మనమందరం కూడా చాలా రుణపడి ఉంటాం అమ్మగారికి. ఈ సంస్థ స్థాపించింది అమ్మకి, మహాలక్ష్మి గారికి. అలాగే మనందరం కూడా ఇక్కడ స్వామివారు శ్రీశైలంలో కైలాసంలో ఎలాంటి శక్తి ఉందో శ్రీశైలంలో కూడా అలాంటి శక్తి ఉంది. స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం. మనం కైలాసంలోకి వెళ్ళినట్టే శ్రీశైలం అడుగు పెడితే. ఓం నమః శివాయ. అలాగే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటాం. మానవ సేవయే మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తేనే భగవంతునికి సేవ చేసినట్టు. అలాగే మనం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని సేవకు వస్తూ ఉంటాం. ఒక క్రమశిక్షణతో సమితి పేరు నిలబెట్టాలి. మనం దేవస్థానం వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు ఇచ్చారో వాళ్ళకు అనుగుణంగానే మనం నడుచుకుని మన సంస్థ కూడా ముందంజి వేసే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉండాలి. ఓం నమః శివాయ. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నమస్కారం. ధన్యవాదాలండి వెంకట్రావు గారు. నిజంగా ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నా కూడా అన్నింటినీ అధిగమించి మన బ్రహ్మరామిక సేవా సమితి పేరు ప్రతిష్టలు కాపాడుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సేవకులకు కూడా చాలా వరకు ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా చాలా మంచిగా సేవలు చేపిస్తూ వాళ్ళని ఆనందంగా, సంతోషంగా వాళ్ళకి దర్శన భాగ్యం కూడా కల్పించి పంపిస్తున్నాడు. మరి మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి తరఫున కాటూరు వెంకట్రావు గారికి ఒక్కసారి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మన బ్రహ్మరామిక సేవా సమితి సేవాపరంగా వెన్నుముక లాంటి వారు, చాలా సీనియర్, నాకంటే కూడా చాలా సీనియర్ సేవకులు ఈరోజు ఒక ప్రముఖమైన కోఆర్డినేటర్ పోస్టులో ఉన్నారు. వాస్తవంగా చదువు లేకపోయినా కానీ ఆయన యొక్క స్వరంతో మనుషుల్ని ముగ్ధులు చేసేస్తాడు. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి ప్రముఖ కోఆర్డినేటరు చీరాల, ఇక్కడ శ్రీశైలంలో జనరల్ సేవ చూసినటువంటి వ్యక్తి. అతనికి టెంపుల్ డ్యూటీ ఇప్పుడు కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్ళాలి, కాబట్టి జనరల్ సేవలో పాల్గొనాలి. కాబట్టి ఇప్పుడు మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చైర్మన్ కమ్ ఫౌండర్ అయినటువంటి శ్రీ సీతామహాలక్ష్మి తల్లి గారు, అలాగే మన సెక్రటరీ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఘనంగా ఒక సన్మానం కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది.
మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు వెంకట్రావు గారు. శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి సీనియర్ కోఆర్డినేటర్ అయినటువంటి కొట్ల గురవయ్య గారు మాకు చాలా ఆప్తుడు, మిత్రుడు. ఎప్పుడు కూడా మేము మొదటిగా శ్రీశైలంలో ఉంటే ఈయన్నే మేము గుర్తుపెట్టుకుంటాము. మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితికి మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడంటే చాలా మంది సేవకులు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు, కానీ మొదట్లో సేవా సంస్థ ప్రారంభించినప్పుడు ఓం నమ మన సేవా సమితికి అసలు ఓం నమ శివ అనేది మొదట ప్రారంభించింది గురయ్య గారి చేతుల మీదుగానే. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తికి మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చీరాల తప్పన శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఇప్పుడు మన బ్రహ్మరామిక సేవా సమితి చైర్మన్ కంపౌండర్ సీతామహాలక్ష్మి గారు, అలాగే సెక్రటరీ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఘనంగా సన్మాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. అట్లానే ఈ కార్యక్రమాన్ని మా తరఫున, మన సమితి తరఫున కోరటం జరుగుతుంది. వీరికి సన్మానం చేయవలసిందిగా బ్రహ్మరామిక సేవా సమితి ఫౌండర్ అండ్ సెక్రటరీ లక్ష్మి గారిని అడగటం జరుగుతుంది. థ్యాంక్ యూ. హుండీ కౌంటింగ్ కి ఎంత నిబద్ధతగా చేయించాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఒక్కళ్ళని కూడా నొప్పించడు. చాలా చక్కగా చేయిస్తున్నారు. ఆయన వచ్చాక ఇంకా చాలా బాగుంది. ఆయనకి నా తరఫు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విస్తరాకులు తీసుకెళ్ళి పొద్దున్నంతా తెల్లవారుజాము 2ంటికి వెళ్ళిన మనిషి మధ్యాహ్నం 4:30 తర్వాత కానీ బయటికి రాలే. కోఆర్డినేటరు వినిపులు వెంకటరత్నం గారు చక్కగా సమితికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ, సమితికి సేవలు అందిస్తూ, ఈరోజు మన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రముఖంగా అకామిడేషన్ కానీ అన్ని కూడా మేడం గారే చూసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు ఏ బాధ్యత చెప్పినా కూడా చాలా పర్ఫెక్ట్ గా, నిజాయితీగా, ధర్మంగా చేస్తుంది. వారికి శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి మనం అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ గారు హలో మన సీనియర్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు కూడా ఈయన తెలంగాణలో ఎక్కువ సేవలు అందిస్తూ మంచిగా చక్కగా సేవలు అందిస్తూ ఎప్పుడు కూడా సమితికి అక్కడ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు. వారికి మన శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చీరాల తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సరం నుంచి శ్రీ బ్రహ్మరామిక సేవా సమితిలో సేవలు అందిస్తున్నాను. ఈ సమితిలోకి నన్ను పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, నాకు మిత్రుడు, అన్నలాంటి వాడు, మా పొదిలి నివాసి అయినటువంటి శ్రీ మేడా నరసింహారావు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నిజంగా ఈయన చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో చాలా ముందంజలో ఉంటాడు. ఎంత ఖర్చు అయినా కూడా పెడుతూ ఉంటాడు. మరి ఆయన స్ఫూర్తితో నేను ఈరోజు ఈ సేవా సంస్థలోకి రావడము, ఈరోజు ఒక సేవకుడిగా మేము సేవ చేసుకునే భాగ్యం గల తరపున శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చీరాల తరపున వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రిటైర్డ్ అయ్యి ఎంప్లాయీ అయ్యి రిటైర్డ్ అయ్యి సేవలు చేయాలనే ఒక మంచి నిర్ణయంతో మన సేవా సమితిలోకి వచ్చి ఒక సేవకుడుగా వచ్చి ఈరోజు కోఆర్డినేటర్గా మనకు సేవలు అందిస్తూ అలాగ ప్రత్యేకమైన సందర్భాలు అంటే శివరాత్రి మహోత్సవాలప్పుడు కానీ లేకపోతే కార్తీక మాసంలో కూడా మనకి ఇక్కడ ఫ్లోటింగ్ చాలా హెవీగా ఉంటుంది. సేవకులు ఎక్కువ వస్తారు, సేవకులు ఎక్కువ అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి కోఆర్డినేటర్స్ మనకి సమితికి చాలా మంది సహాయకులుగా ఉంటారు. అలాంటి వారిలో ఈ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ స్వామి గారు మన సేవా సమితికి నిజంగా చాలా సేవలు చేస్తున్నారు. వారి సేవలను కూడా మేము కొనియాడుతూ వారిని ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బిఎస్ఎన్ఎల్ స్వామి గారి నుంచి నేను 2 మాటలు చెప్పాలి. కార్తీక మాసం కానీ శివరాత్రి కానీ కాళ్ళు పనిచేస్తున్నాయా లేకపోతే ఆయన చక్రాలు అనిపిస్తుంది. బండి మీద చక్రాలు కాదు, ఆయన కాళ్లే చక్రాలు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని పాయింట్స్ లోనూ మనుషులు ఉన్నారా లేదా, ఆయన చేసిన సర్వీస్ ఎవరు చేయలేరు. ఎందుకంటే మేము ఇద్దరం శివరాత్రికి వాటికి ఆయన బండి మీద తీసుకెళ్తారు అందరినీ, అన్ని చెకింగ్ పాయింట్స్. ఇప్పుడంటే 1, 2 ఇస్తున్నారు కానీ ఇదివరకు 15 మనమే చేసేవాళ్ళం. అన్నిటికీ ఆయనే. కాబట్టి ఇంకా ఆయన ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్న దేవుడు ఇంకా మంచి ఇలాగే పెద్దరికంగా వచ్చి నిలబడాలి మనం చేసే వాటన్నిటిలో. థ్యాంక్స్ అండి. ఓం నమః శివాయ. స్వామి అందరికి ఓం నమః శివాయ. ఓం మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వామి మాకంటే ముందు చాలా మంది ఈ సమితిని ప్రారంభించి ఆ తర్వాత సీనియర్స్ అయ్యి ఒకరొకరు తప్పుకుంటూ కొత్త వాళ్ళు రావడం, కొంతమంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి కూడా నా తరఫున అభినందనలు. ఈ మధ్యగానే మన వెంకట్రావు ఈ మధ్యగా బాగానే ఇక్కడ ఉంటూ బాగానే చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ మధ్యగానే మన నరసింహరావు కానీ మన సమితికి మెయిన్ భీష్మాచార్య లాంటి వాడు మన గురువయ్య గారు. నేను సమితిలో వచ్చినప్పుడు ఎవరో గురువయ్య అంటే ఎవరు అనుకునేవాడిని. ప్రణామికి నేను అప్పుడు సాధారణమైన సేవకుని. గురువయ్య అంటే ఎవరబ్బా అని. ఆ తర్వాత ఈయన మా సీనియర్స్ కోఆర్డినేటర్ బాబాయ్ అనేవాళ్ళు. సరే నేను కూడా అప్పటి నుండి మాట్లాడుకుంటూ వచ్చేవాడిని. మా ప్రేమగా మాట్లాడేవాడు, మాతో కూడా మా ప్రేమగా మాట్లాడేవాడు. అలాంటి చాలా మంది సీనియర్స్ ఉన్నారు దీంట్లో. ఏ టైంలో పుట్టిందే సమితి తెలియదు కానీ నాకు చాలా మంది అట్టే మర్రి చెట్టులాగా ఊళ్ళలాగా అట్లే ఉన్నారు. కొంతమంది పోతున్నారు, కొన్ని మర్రి చెట్టు కింద మొక్కలు కొన్ని మొలవు, అలా కొంతమంది పోతున్నారు. దాన్ని మనం వదిలిపెట్టుకోవాల్సి అంతే. కానీ కొంతమంది అట్లే ఊళ్ళలాగా ఉన్నారు. దానివల్ల మనం ఏం చేయాలంటే దాన్ని అట్లే కాపాడుకుంటూ ఈ సమితిని ఉన్నా ఉండకపోయినా కొంతమంది ఇంకా ఉన్నారు. ఈ మధ్యగా మన రత్నం వెంకటరత్నం అని ఈ మధ్యగా మాకు పరిచయం. కానీ ఈ మధ్యగా ఎంత డామినీగా బాగా సమితిని చేస్తుందంటే నడిపిస్తుంది. మేము అనుకున్నాం ఏదో 2 ఏళ్ల కిందనే నాకు పరిచయం అయింది. నేను చేస్తున్న అన్నయ్య నా వెనక వచ్చేది. ఇప్పుడు లాస్ట్ బాధ్యతలు చెప్పినాం. మేము ఎక్కడో ఉంటాం, అమ్మ ఇక్కడ మా బ్యాచ్ పంపిస్తున్నాం, మన లిస్ట్ పెడతాం. అది ఎంత ఉన్నా ఆ లిస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం. నేను గ్రౌండ్లో ఇక్కడ ఉంటే ఒక 3 నెలలు శివరాత్రి కార్తీక మాసం కాదంట. ఆ తర్వాత గ్రౌండ్లో ప్రతి నెల నా బ్యాచ్ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వస్తే మన వెంకటరావు రెస్పాండ్ అవుతాడు. కాబట్టి ఈ సమితి అనేది చాలా పవిత్రమైనదమ్మా. శ్రీశైలం సేవ దొరకడంలో మహా అదృష్టము. సేవ చేసుకుంటే అంత పుణ్యం కూడా అది. కాబట్టి ఈ మధ్యగా మేము కూడా కొద్దిగా రాలేకపోతున్నాము. ఉన్న వాళ్ళకు కూడా చేసే వాళ్ళకు కూడా ఇక్కడ సీనియర్స్కి ఇక్కడ ఉన్న ఈ మధ్యగా ఉన్న కోఆర్డినేటర్స్కి, ఆ తర్వాత ఈ అక్క మాకు చాలా పెద్దది. మేము అప్పుడు ఏమనుకునేవాళ్ళం, నేను వస్తే ఏ స్వామి చెప్పు అనేది. ఇప్పుడు ఆమెతో పాటు మేము అంత ప్రేమగా ఇప్పుడు అందరితో కలిసిపోయాం. అట్లా ఏమిటంటే ఈ సమితి ఆమె ఇది ఒకటి చెప్తా వినండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో విధంగా ఉన్నట్ల ఈరోజు మన శివయ్య బ్రహ్మరామ మాత వాళ్ళ పుణ్యాన్ని ఇంతమంది మన బంధువుల్లా కలిసాం, మన కుటుంబంలా కలిసాం.
ఈ కుటుంబంలో కలవాలంటే అమ్మ అయ్య వాళ్ళ అనుగ్రహం వల్లే మనం ఇంతమంది కలిసి ఉన్నాం. ఇప్పుడు ఆ అక్క ఎవరు, ఈమె ఎవరు, మాకు ఇంత పేరు పెట్టారు భీష్మాచార్యని. ఈయన ఎవరు, వీళ్ళెవరు, ఈ ఆదాయాన్ని వచ్చి ఓ పాట సేవ గుళ్ళు వస్తే నువ్వెవరా బయటకు పోముందన్నా నేను అప్పుడు కోఆర్డినేటర్. నీ అప్పుడు సామాన్య సేవకు వచ్చిన గుళ్ళు ఉన్నాడు, పక్క తిరగవే అన్నాను. ఈరోజు మాకు ఏది కౌంటింగ్కి ఒక లీడర్ అయిపోయాడు. అట్లా ఒక్కరొక్కరు ఒక ఇంతలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక పాత్ర వహిస్తున్నారు. ఆ పాత్రలో మనం పోషించడానికి ఆ శివయ్య అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఒక్కొక్కరు పాత్ర ఒక విధంగా పాటిస్తున్నారు. ఇప్పుడు మన శివయ్య ఒక్కొక్కరు ఒక విధంగా ఇట్లా వాడుకుంటున్నాడు. దీంట్లో కూడా అంతే, ఒక్కొక్కరు ఈ కోఆర్డినేటర్లు కానీ, లీడర్లు కానీ, సేవకులు కానీ ఒక్కొక్కరు ఒక పాత్ర వహిస్తున్నారు. ఆ పాత్రకు మన సమాధానం ఉండాలి, నిదానం ఉండాలి, ఏ దానికైనా మనం కట్టుబడి ఉండాలి, సేవకు వచ్చిన కట్టుబడి ఉండాలి, సమితి కట్టుబడి ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇవన్నీ అవకాశం ఇచ్చిన మహాలక్ష్మ గారికి, అలాగే మా ఆదినారాయణ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, మా పెద్ద అయిన భీష్మాచార్య గారికి, వీళ్ళందరికీ నా యొక్క అభినందనలు. స్వామి గారు మీకు ఇప్పుడు మన తెలంగాణ ప్రముఖ కోఆర్డినేటరు ఎప్పుడు కూడా మంచిగా అన్ని గ్రూపుల్లో చక్కగా సేవకు వచ్చిన వాళ్ళని ఫోటోలు పెట్టి మైమర్పిస్తూ ఉంటుంది. మేడం గారు చాలా చక్కగా అందరూ కూడా ముగ్గులవుతూ ఉంటారు గ్రూపుల్లో ఫోటోలు చూసుకొని. అది కూడా నిజంగా ఒక మంచి అవకాశం వాళ్ళకి, సేవకులు కూడా ఇది. కాబట్టి మన తెలంగాణ జ్యోతి గారిని వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేడం మనిషి చూడటానికి కొంచెం పిట్ట కొంచెం కూత చూడటానికి అలా ఉంటారు, కానీ సేవల్లో చాలా చక్కగా హుషారుగా పరిగెత్తుతూ చేస్తూ ఉంటారు. ఆమెకి తరచు కాలు నొప్పి వస్తుంది, ఏదో ప్రాబ్లం కూడా ఉంది. అయినా సరే అష్టలక్ష్మి గుళ్ళో కుంటూ అయినా వెళ్ళి మా శ్రీకళ గారి తర్వాత ఈవిడే నిలబడింది. మా దిశుక్నేని ప్రసాద్ గారు, శ్రీకళ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. అష్టలక్ష్మి గుళ్ళో అరుణ గారు, శ్రీకళ గారు ఇద్దరు ఎంతో బాగా చేశారు. తర్వాత ఈ అమ్మాయి అందుకుంది. చాలా ధన్యవాదాలు జ్యోతి, ఇంకా బాగా ఇలాగే చేయాలి. అమ్మంటే నాకు చాలా ఇంకా చెప్పలేని మాటల్లో వివరించలేం కదా, అన్లిమిటెడ్ అనమాట, వర్ణించలేము అలా. సో ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈమెని అలాంటిది పొద్దు అష్టలక్ష్మి గుళ్ళోన ఈమె సేవ చేస్తుంది అంటే ఎంత అదృష్టం ఉండాలి లెక్కేసుకోండి. ఆ అదృష్టాన్ని మనం అందరూ సంపాదించుకోవాలి. ఈ రోజు ఈ నోట అన్న మాటని ఈ పొద్దు ఈ దేవస్థానంలో ఒప్పుకుంటున్నా, నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నా. కాబట్టి ఈ అవకాశం అందరూ చేసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. మనందరికీ కూడా మనందరికీ కూడా అల్పాహారము అంటే టిఫిన్ ఇక్కడికే వచ్చింది కాబట్టి మన అందరూ కూడా చక్కగా ఇక్కడే కలిసి టిఫిన్ చేద్దాము. చాలా యాక్టివ్ గా పనిచేస్తాడు, చాలా తెలివిగా కూడా పనిచేస్తాడు. నాగేశ్వరరావు గారికి మరొకసారి మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత గురజాల గారు, నాగరాజు గారు మన ఈరోజు కార్యక్రమంలో ప్రముఖమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సార సమర్పణ అమ్మవారికి. మరి అలాంటి కార్యక్రమంలో ఆ కార్యక్రమానికి మొత్తం ప్రోత్సాహం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన నాగరాజు గారు. వారికి మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా చేయలేదు. మాది గురజాల వీరాంజనేయ భక్త బృందం. మరి మా బృందం వారందరూ కూడా 30 మంది స్టాఫ్ ఉన్నారు. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి అమ్మ అయ్యవారి దయలతోటి, మరి ముఖ్యంగా మహాలక్ష్మి మేడం గారి మరి ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ఎప్పుడు చేయలేదు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు మహాలక్ష్మి మేడం గారికి, బ్రహ్మరాంబిక సేవా సమితి వారి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
చక్కగా పాటలు పాడతారు, మంచి నృత్యం కూడా వేస్తారన్నమాట. మేడం గారు చాలా చక్కగా చూసాము. ఒక్క నిమిషం ఇస్తాం. మేడం గారికి మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఓన్లీ మాట్లాడటమే కదా, నృత్యంతో కూడా ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా ధ్యాన బ్రదర్ తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుచున్నాను. రమాక్క గురించి మీకు 2 మాటలు చెప్పాలి. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ శ్రీశైలంలో సేవకి వెళ్ళిన బ్యాచ్ ఎవరంటే మా కొత్తపాటి రమాదేవి గారి బృందం. సార్ అందరూ చప్పట్లు పట్టాలి. ఈ రోజు మీరు ఇంతమంది వచ్చి సేవ చేసుకుంటున్నారంటే వాళ్ళకి నేను ఆ రోజు ఫోన్లో చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఇంతమందికి మార్గదర్శకం అయ్యారు. ఆవిడ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి రాలేకపోతున్నారు, కానీ మొదటి వాళ్ళు వేసిన బాటే ఇది మనకి. ఓకేనా? అందరూ గట్టిగా కొట్టట్లేదు మీరు. అలాగే మన సమితికి చాలా సీనియర్ సేవకులు, ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆర్టీసీ ఎంప్లాయీ. మన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటూ ఉంటాడు. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో కార్యక్రమం పెట్టినప్పుడు ఆయన శంఖం అనేది శంఖం పూజిస్తారు, శంఖం ఊస్తాడు, అందరినీ మైపేపిస్తాడు. మా పొదిలి శివాలయంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కొన్ని లక్షల మంది సేవకులు వచ్చినప్పుడు ఆయన శంఖారావంతో అందరినీ మైపేపిస్తాడు. చాలా అనుభవజ్ఞుడు. మరి అలాంటి వ్యక్తి రవి గారు, పొదిలి రవి గారు, ఆర్టీసీ రవి గారు ఇప్పుడు మనందరి సమక్షంలో ఒక్కసారి శంఖారావం అనేది పూజిస్తాడు. రవి గారికి మన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి అంటే చాలా ఇష్టము. మన సమితికి చాలా సంవత్సరాల నుంచి కూడా సేవకుడుగా ఉంటున్నాడు. అతని మూడు బాగాలేనప్పుడు చక్కగా వచ్చి ఇక్కడ జనరల్ సేవ చేసుకొని వెళ్తూ ఉంటాడు. రవి గారికి శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సేవలు ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అజయ్ గారండి. అజయ్ గారు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి తరపున చిరు సన్మానం. వారికి శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి చీరాల తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇంకా సమితికి మీ సహాయ సహకారాలు అందించాలని, మీ యొక్క సేవలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. స్వామి గురజాల బ్యాచ్ గణపతి రెడ్డి గారు ఉన్నారా స్వామి?
చీమకుర్తి నరసింహారావు గారు ఎంతో అద్భుతంగా ఈ రోజు ఈసారి సమర్పణ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీ అందరికీ కూడా శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. అజయ్ గారు ఉన్నారండి, అజయ్ గారు, కడప రెడ్డి గారు, చీమకుర్తి నరసింహారావు గారు, ఎస్వి లక్ష్మి గారు, ఆయన చేస్తాను మొత్తం. మీ ఫోటో తీశాను, లైట్ వీడియో ఉంది మీద అన్నది ఆయన సెల్లో ఉంది, ఆయన సెల్లో ఉంది. అందరూ చక్కగా నిల్చోండి అమ్మా, అందరూ చక్కగా నిల్చోండి, ఫోటో వీడియో తీస్తున్నారు, సమయాన్ని వృధా చేయొద్దు. గురయ్య గారు ఎక్కడున్నారు? రావాలి గురయ్య గారు, గురయ్య గారు రండి. తుమ్మడిగుంట మహిళలు కూడా వస్తే మేడం గారితో ఒక ఫోటో దిగొచ్చు. దయచేసి తుమ్మడిగుంట మహిళలు అందరూ ముందుకు రావాలి. మన పొట్ల గురవయ్య గారి బ్యాచ్. ఈ ఫోటోలో డైరెక్ట్ వీడియోని ఫోటో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటో అయిపోతుంది, వీడియో రన్ అవుతుంది. ఓకేనమ్మా, మీ అందరికీ కూడా శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి తుమ్మడికోట సేవా సభ్యులు అందరికీ కూడా శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చీరాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అందరికీ కూడా స్వామి కర్పూరం ఇవ్వండి, కర్పూరం ఇవ్వండి స్వామికి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వెళ్ళి 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 స్వామి ముందు నిదానంగా స్వామి, దాంట్లో పెట్టుకున్న స్వామి నిదానంగా ఇవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాయ, ఓం నమః 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 శివాయ.